పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని 32 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు పులి ఇంద్రకరణ్ రెడ్డి సైన్యం ఆధ్వర్యంలో ఆయన మాతృమూర్తి పులి నాగమణి జ్ఞాపకార్థం నోట్ పుస్తకాలను, పెన్సిల్స్, క్రియాన్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 32 ప్రాథమిక పాఠశాలల్లో 800 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, క్రియాన్స్ పంపిణీ చేశామన్నారు. మండలంలో పులి ఇంద్రకరణ్ రెడ్డి సైన్యం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు చేదోడు వాదోడుగా పులి ఇంద్రకరణ్ రెడ్డి సైన్యం అండగా ఉంటుందని అన్నారు. నోట్ పుస్తకాలు అందజేస్తున్న పులి ఇంద్రకరణ్ రెడ్డికి మండలంలోని విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 800 మంది పిల్లలు 31 పాఠశాలల్లో వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకు ఈ నోటు పుస్తకాలు, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ వాటిని అందజేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి గారు మరియు మండల విద్యాధికారు, అన్ని స్కూళ్ళలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు వారి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పులి నాగమణి, స్వర్గీయ పులి నాగమణి గారు, మా అమ్మగారైన నాగమణి గారి జ్ఞాపకార్థం, అలాగే మా తండ్రి గారైన మండల విశ్రాంత విద్యాధికారి గారి సలహాలు, సూచనల మేరకు ఇటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. శ్రీరాంపూర్ మండలంలో గల ప్రజలకు ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటాను. 32 ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 800 మంది విద్యార్థులకు పులి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారి మాతృమూర్తి పులి నాగమణి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం మండలంలో చేపట్టడం జరిగింది. అంకంపల్లెలో ప్రారంభించిన ఈ నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో పంపిణీ చేయడమే కాకుండా ఈరోజు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నోటు పుస్తకాల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా పంపిణీ కూడా పూర్తి చేసి ఈరోజు విజయవంతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. అందుకు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, వారి సతీమణి మౌనిక గారికి, అలాగే వారి తండ్రి గారైన మా గురువు గారు, విశ్రాంత ఎంఈఓ మల్లారెడ్డి గారు కూడా ఈ వేదిక ద్వారా ఈ మండల విద్యార్థుల పక్షాన, మండలంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు.